హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 22-23 9వ నెల 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మన యాప్లో రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఆఫర్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయండి. సో వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో 2 స్టేట్స్కి సంబంధించినవి ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, అంతేకాకుండా ఆర్ఆర్బీ ఎస్ఎస్సి కోర్సులు కూడా అందుబాటులోకి ఉన్నాయి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 374 రోజులు గడిపి రికార్డు సృష్టించిన వ్యోమగాములు అలెగ్ కోనోనెంకో మరియు నికోలాయ్ చబ్ ఏ దేశస్థులు? Astronauts Oleg Kononenko and Nikolai Chubb, who set a record for spending 374 days in the International Space Station, are from which country? ఏ దేశస్తులండి వీరు? రష్యా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. రష్యా వ్యోమగాములు అలెగ్ కోనోనెంకో మరియు నికోలాయ్ చబ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యంత పొడవైన సింగిల్ మిషన్కు కొత్త రికార్డును నెలకొల్పారు. ఇది గతంలో 370 రోజులు ఉండేదండి. ఓకేనా? 370 రోజులు గడిపిన వ్యోమగాములు సెర్గీ ప్రోకోపీవ్, డిమిత్రీ పెటేలిన్ మరియు నాసా వ్యోమగామి ఫ్రాన్సిస్కో రుబియోలా రికార్డును అధిగమించింది. సెప్టెంబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు కొనోనెంకో మరియు చబ్ సోయుజ్ MS-24 అంతరిక్ష నౌక ద్వారా సెప్టెంబర్ 15, 2023 ఐఎస్కి చేరుకున్నారు. మరియు సెప్టెంబర్ 23, 2024 సోయుజ్ MS-25లో భూమికి తిరిగి రావాల్సి ఉంది. మొత్తము 174 రోజులండి. ఓకేనా? ఇంపార్టెంట్. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు 530 కోట్లతో ముఖ్యమంత్రి నగర్ ఉన్నయాన్ ప్రకల్ప పథకాన్ని రాష్ట్రంలో త్రాగునీటి మౌలిక సదుపాయాల కోసం ప్రారంభించిన రాష్ట్రం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్స్ 530 crores ముఖ్యమంత్రి నగర్ ఉన్నయాన్ ప్రకల్ప స్కీమ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద స్టేట్. ఏ రాష్ట్రం ప్రారంభించిందండి మరి? ఆప్షన్ ఏ త్రిపుర. త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా 12 నగరాల్లో త్రాగునీటి మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేసే లక్ష్యంతో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో 530 కోట్లతో ముఖ్యమంత్రి నగర్ ఉన్నయాన్ ప్రకల్పను ప్రారంభించారు. 3 ఏళ్లలో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా 75,000 కుటుంబాలకు నీటి అవసరాలను తీర్చనుంది. కవర్ చేయబడిన నగరాలు. ఈ ప్రాజెక్ట్ 12 నగరాలను కవర్ చేస్తుంది. ఉదయ్పూర్, అమర్పూర్, బెలోనియా, మెలాఘర్, బిష్రమ్గంజ్, కోవాయ్, రానీర్ బజార్, మోహన్పూర్, ధర్మనగర్, కైలాషర్, కుమార్ఘట్ మరియు అంబాసా. వీటిలో 7 జిల్లా కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 7 నుండి 9, 2025 వరకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ IIFA అవార్డుల ప్రతిష్టాత్మక 25వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతదేశ రాష్ట్రం. విచ్ ఇండియన్ స్టేట్ విల్ హోస్ట్ ద ప్రెస్టీజియస్ 25th ఎడిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఫ్రమ్ March 7 to 9, 2025? ఆన్సర్ ఆప్షన్ సి, రాజస్థాన్. చూద్దాం. రాజస్థాన్ రాజధాని జైపూర్ JECC సీతాపురాలో మార్చి 7 నుంచి 9, 2025 వరకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రతిష్టాత్మక 25వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఐకానిక్ ఆల్బర్ట్ హాల్లో ఉప ముఖ్యమంత్రి దియా కుమారి హాజరైన అధికారిక ఒప్పందం సంతక కార్యక్రమంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ గ్రాండ్ ఈవెంట్ కోసము సన్నాహకాలను ప్రారంభిస్తూ అవగాహన ఒప్పందంపై రాజస్థాన్ టూరిజం కమిషనర్ VP సింగ్ మరియు IIFA వైస్ ప్రెసిడెంట్ సురేష్ అయ్యర్ సంతకం చేయడాన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 24,000 డ్యాన్స్ స్టెప్పులు వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తింపు పొందిన భారతదేశ నటుడు ఎవరు? Who is the Indian actor who hold the Guinness World Record for doing 24,000 dance steps in the Indian film industry? ఎవరండి? చిరంజీవి అండి. మెగాస్టార్ చిరంజీవి గారు. చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఫలవంతమైన నటుడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా అధికారికంగా గుర్తింపు పొందారు. 45 సంవత్సరాలలో అతను 156 చిత్రాలలో
537 పాటల్లో 24,000 నృత్య కదలికలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ గౌరవాన్ని సెప్టెంబర్ 20, 2024న చిరంజీవి తన విజయానికి డ్యాన్స్ కళ మరియు దర్శకులు, నిర్మాతలు మరియు కొరియోగ్రాఫర్లతో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపి ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ దేశంతో ఆహార భద్రతా చర్యలపై ద్వైపాక్షిక సహకార ఒప్పందము కుదుర్చుకుంది? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఏ బైలాటరల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఆన్ ఫుడ్ సేఫ్టీ మెజర్స్ విత్ విచ్ కంట్రీ? ఏ దేశంతో అండి? ఆప్షన్ ఏ బ్రెజిల్. ఓకే, బ్రెజిల్. చూద్దాం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్రెజిల్ వ్యవసాయము మరియు పశువుల మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఆహార భద్రతా చర్యలను బలోపేతం చేయడం మరియు రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడం ఈ సహకారము లక్ష్యము. అంచనాలు. మరి సహకార ప్రాజెక్టులు మరియు టెక్నికల్ ఎక్స్చేంజీల ద్వారా మరి ఆహార భద్రతను పెంపొందించే లక్ష్యంతో కొత్త దశ సహకారం యొక్క కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ ఇనాగ్రేటెడ్ ఇన్వెస్ట్ ఇండియాస్ న్యూ ఆఫీస్ ఇన్ విచ్ కంట్రీ రీసెంట్లీ? ఎక్కడ? సింగపూర్. సింగపూర్లో ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యాలయము భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రాంతంలోని కంపెనీల కోసం ప్రత్యేక సంప్రదింపు కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఈ రంగాలలో సహకారాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇన్వెస్ట్ ఇండియా అంటే ఏంటి? మరి ఇన్వెస్ట్ ఇండియా అనేది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. ఇది భారత ప్రభుత్వంలోని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం క్రింద లాభాపేక్ష లేని చొరవగా స్థాపించబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలోని గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అబౌట్ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఎయిమ్డ్ ఎట్ ఇంప్రూవింగ్ ద సోషియో-ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవండి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం మొత్తము 79,156 కోట్లను 5 ఏళ్ల కాలంలో అమలు చేయనున్నారు. సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యము, విద్య మరియు జీవనోపాధిలో క్లిష్టమైన అంతరాలను పరిష్కరించడం. ఇది సమగ్ర అభివృద్ధి మిషన్ అండి. ఓకే, అన్నీ కూడా సరైనవే. వివరాలు చూద్దాం. భారతదేశంలోని గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించిన సమగ్ర మిషన్ అయిన ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్కు కేంద్ర మంత్రివర్గము ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం మొత్తం 79,156 కోట్లను 5 ఏళ్ల కాలంలో అమలు చేయనున్నారు. ప్రధాన లక్ష్యాలు మరి గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, గిరిజన మెజారిటీ గ్రామాలు మరియు ఆకాంక్ష జిల్లాలోని మరి గిరిజన కుటుంబాలకు సంతృప్తి కవరేజీని స్వీకరించడం కోసమైతే దీన్ని ప్రారంభించారు. సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యము, విద్య మరియు జీవనోపాధిలో క్లిష్టమైన అంతరాలను పరిష్కరించడం, గిరిజన ప్రాంతాలు మరియు వర్గాల సమగ్ర మరియు స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించడం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము ఫిబ్రవరి 5 నుంచి 9, 2025 వరకు ప్రారంభ ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ అంటారు దీన్ని. మరి దీన్ని ఏ రాష్ట్ర వేదికగా నిర్వహించనున్నారు? Which state will host the inaugural World Audio, Visual and Entertainment Summit Waves from February 5th to 9th, 2025 by the Government of India? ఎక్కడండి? గోవా రాష్ట్రంలో అండి. ఆప్షన్ ఏ. దేశంలోని మీడియా మరియు వినోద పరిశ్రమలను ప్రోత్సహించడానికి మరియు దాని ప్రపంచ ప్రభావాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ఫిబ్రవరి 5 నుంచి 9, 2025 వరకు ప్రారంభ ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ని నిర్వహిస్తుంది. మరి మొత్తం మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ స్పెక్ట్రమ్ను కవర్ చేసే మొదటి గ్లోబల్ సమ్మిట్ ఇది. ఈవెంట్ యొక్క అవలోకనం.
మీడియా మరియు వినోద పరిశ్రమలో కీలకమైన ఆటగాళ్ల మధ్య సంభాషణ, ఆవిష్కరణ మరియు వాణిజ్య భాగస్వామ్యాలను పెంపొందించడం వేవ్స్ లక్ష్యము. మరి సమ్మిట్లో ట్రెండ్స్, సవాళ్లను మరియు అవకాశాలపై చర్చలు జరుగుతాయి. ప్రత్యేకించి కొత్త టెక్నాలజీల రంగాన్ని పునర్నిర్మిస్తాయి. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9. దిలీప్ ట్రోఫీ 2024 విజేతగా నిలిచిన జట్టు క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్ విల్ బీ ద విన్నర్ ఆఫ్ దిలీప్ ట్రోఫీ 2024? ఆప్షన్ ఏ అండి ఇండియా ఏ జట్టు. ఓకే, చూద్దాం. ఇండియా ఏ మరియు ఇండియా సి మధ్య జరిగిన దిలీప్ ట్రోఫీ ఫైనల్ నాటకీయ రీతిలో ముగిసింది. ఇండియా ఏ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారతదేశం సి అంటే ఇండియా సిని ఛాంపియన్గా పట్టాభిషేకం చేసే డ్రా కోసం ఉద్దేశించిన మ్యాచ్ ముగింపు దశలో అకస్మాత్తుగా మలుపు తిరిగింది. ఇది క్రికెట్ యొక్క సుదీర్ఘ ఫార్మాట్ యొక్క అనూహ్య స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. మ్యాచ్ ఆన్ ఫోల్డ్ చూద్దాం. ఇండియా ఏ డిక్లరేషన్. మరి భారత్ ఏ తమ 2 ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద చివరి రోజు ఆట ప్రారంభించింది. వారు కేవలం 2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 286 పరుగుల వద్ద రిక్టేర్ చేసింది. భారత్ సికి 350 పరుగుల సవాల్ లక్ష్యాన్ని నిర్దేశించారు. సో దీన్ని మరి భారత్ సి ఏం చేసింది, ఛేదించలేక ఆల్అవుట్ అయిపోయి మరి ఓడిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్. భారత డైరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా శ్వేత విప్లవం 2.0ని ప్రవేశపెట్టారు. అయితే మొదటి శ్వేత విప్లవం మన దేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభించారు? యూనియన్ మినిస్టర్ అమిత్ షా has launched White Revolution 2.0 to further strengthen the Indian dairy sector. But in which year did the first White Revolution start in our country? ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1970వ దశకంలో. ఓకే, ఇంపార్టెంట్. భారత డైరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా శ్వేత విప్లవం 2.0ని ప్రవేశపెట్టారు. ఈ చొరవ 1970లో ప్రారంభమై సహకార సంఘాల ద్వారా పాడి పరిశ్రమను మార్చిన ఆపరేషన్ ఫ్లడ్ విజయంపై ఆధారపడింది. ఆపరేషన్ ఫ్లడ్ భారతదేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల్లో ఒకటిగా చేసింది. శ్వేత విప్లవం యొక్క లక్ష్యాలు 2.0. వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా పాల సేకరణను 50% పెంచడం శ్వేత విప్లవం 2.0 యొక్క ప్రాథమిక లక్ష్యము. 2028-29 నాటికి రోజువారీ పాల సేకరణను 660 లక్షల కిలోగ్రాముల నుంచి మరి 1007 లక్షల కిలోగ్రాములకు పెంచడమే లక్ష్యము. ఇది సహకార నెట్వర్క్ను విస్తరించడం ద్వారా పాడి రైతులకు మార్కెట్లకు మెరుగైన ప్రాప్యతను అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అబ్దుల్లా II ఇటీవల పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించి నూతన ప్రధానిగా ఏ దేశానికి ఎన్నికయ్యారు? అబ్దుల్లా II was elected as the new prime minister of which country after winning the recent parliamentary elections? ఆన్సర్ ఆప్షన్ సి జోర్డాన్. ఓకే, జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇటీవలి పార్లమెంటరీ ఎన్నికల తర్వాత బిషర్ ఆల్ కాసాన్వే మరియు అతని క్యాబినెట్ రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రధానమంత్రిగా జాఫర్ హసన్ ఎన్నుకున్నారు. శక్తి పరివర్తన. మరి మునుపటి ప్రధానమంత్రి బిషర్ ఆల్ కాసాన్వే పదవిలో ఉన్నారు. అతను మరియు అతని మంత్రివర్గము వైదొలిగినప్పుడు కొత్త ప్రభుత్వానికి త్వరిత మార్పు అవసరం. ఇది హసన్ నియామకానికి దారితీసింది. నెక్స్ట్ వన్. వైమానిక దళం కొత్త అధిపతిగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? Who has recently been appointed by the central government as the new chief of the Air Force? Answer. Option A Air Marshal Amarpreet Singh. వైమానిక దళం కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం వాయుసేనకు ఉప అధిపతిగా ఆయన కొనసాగుతున్నారు. వాయుసేన అధిపతి మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం సెప్టెంబర్ 30న ముగియనుండడంతో తదుపరి చీఫ్ అమర్ప్రీత్ సింగ్ను నియమిస్తున్నట్లుగా రవాణా శాఖ శనివారం ప్రకటించింది. నెక్స్ట్ వన్. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ స్టేట్ హైకోర్ట్? ఆన్సర్ ఆప్షన్ సి అండి జార్ఖండ్. ఓకే, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఇటీవల నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న ఆయన్ను జార్ఖండ్ హైకోర్టు సీజేగా మరి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ఎంఎం లారెన్స్ 95 సంవత్సరాల వయసులో మరి ఏ రాష్ట్ర మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు? రీసెంట్లీ డిసీజ్డ్ ఎంఎం లారెన్స్ ఈజ్ ఎ ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో అండి? కేరళ. చూద్దాం. మాజీ ఎంపీ, కేరళకు చెందిన సిపిఎం నాయకుడు ఎంఎం లారెన్స్ శనివారము కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో దాదాపు నెల రోజులుగా కొచ్చిన్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఇటీవల మరణించారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వానికి నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది coalition government in the recent parliamentary elections in France? Answer option C, Michel Barnier. ఓకే, మైకెల్ బార్నియర్. వివరాలు చూద్దాం. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన 2 నెలల తర్వాత ఫ్రాన్స్ ఎట్టకేలకు నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. మరి ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. దీంతో మితవాద కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ, మధ్యవాద రెనైజాన్స్ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఫ్రెంచ్ అధ్యక్ష భవనం శనివారం ప్రకటించింది. 38 మంది క్యాబినెట్ మంత్రుల పేర్లను వెల్లడించింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మైకెల్ బార్నియర్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఆయనతో విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ మరి తాజా మంత్రిమండలి కూర్పును వెల్లడించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? Who has recently been appointed as the director of Sardar Vallabhbhai Patel National Police Academy in Hyderabad, NPA? Option B అండి, అమిత్ గర్గ్. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అమిత్ గర్గ్ నియమితులయ్యారు. ఆయన 1993 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డైరెక్టర్గా మరి మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అలోక్ రంజన్ నియమితులయ్యారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత చెస్ బృందము ఏ దేశ జట్టుపై నెగ్గి స్వర్ణ పథకాన్ని గెలుపొందింది? ఇండియన్ చెస్ టీమ్ చెస్ బృందము గోల్డ్ మెడల్ అగైనెస్ట్ విచ్ కంట్రీ టీమ్ ఇన్ ద ఓపెన్ కేటగిరీ ఆఫ్ ది 45th చెస్ ఒలింపియాడ్? ఓకేనా, ఇంపార్టెంట్. ఆప్షన్ బి అండి, స్లోవేకియా. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్టు సరికొత్త చరిత్రను లిఖించాయి. 2 విభాగాల్లోనూ భారత్ అగ్రస్థానానికి నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో దుమ్మరాజు గుకేష్, ప్రజ్ఞానంద, రమేష్ బాబు, విదిత్ జరాతితో పాటు తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసితో కూడిన భారత జట్టు 0.5తో స్లోవేకియాను ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకోవడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. భారత ఆర్థిక మంత్రి ఇటీవల ప్రారంభించిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక అవసరాల కోసం ప్లాన్ చేయడంలో ఇది సహాయపడుతుందండి. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. ఓకే. 8వ భారత నీటి వారం అంటే నీటి వాటర్ వీక్ 2024 థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 8th ఇండియా వాటర్ వీక్ 2024? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సమ్మిళిత నీటి అభివృద్ధి మరియు నిర్వహణ కోసం భాగస్వామ్యం మరియు సహకారము. సుభద్ర స్కీమ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో అతిపెద్ద మహిళా కేంద్రీకృత పథకం? సుభద్ర స్కీమ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ ద లార్జెస్ట్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్ ఆఫ్ విచ్ స్టేట్? ఆప్షన్ బి, ఒడిషా. ఇటీవల భారత ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ట్యూటికోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ని ప్రారంభించారు? రీసెంట్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ ట్యూటికోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, తమిళనాడు. నెక్స్ట్ వన్, ఇటీవల సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి? ఆప్షన్ సి, అమృత్ మోహన్ ప్రసాద్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.